హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిఎస్ఐఆర్ నేషనల్ జియోగ్రఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది హైదరాబాద్ నుంచి. ఈ పొజిషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ పొజిషన్స్ని వారు అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్అప్ చేయడానికి ఇచ్చారు. ఇవన్నీ కూడా వాకిన్ ద్వారానే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసి ఈ పొజిషన్స్ని అయితే ఫిల్అప్ చేస్తారు. డిగ్రీ చేసిన వారు, పీజీ చేసిన వారు, డిప్లొమా చేసిన వారికి కూడా సంబంధించినటువంటి పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాజెక్టులలో పనిచేయడానికి అయితే ఈ పొజిషన్స్ని ఫిల్అప్ చేయడానికి అయితే వారు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 కింద, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 అండ్ ఇలాంటి పొజిషన్స్ని అయితే వారు డిజిగ్నేషన్స్ తోటి ఫిల్అప్ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 20,000 నుంచి 78,000 వరకు హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. అది కూడా పోస్ట్ను బట్టేసి ఉంటుంది. వివరాలు చూసుకుంటే మాత్రం వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది మాత్రం మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అది మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీరు ఫిలప్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక సెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ సంబంధించింది లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. ఏ పోర్షన్స్ అయితే వారు ఫిలప్ చేయడానికి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారని చూసుకుంటే 5th 8 2026 రోజు అయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 కింద అయితే 2 పొజిషన్స్ని అయితే వాళ్ళు విడుదల చేశారు. ఇది వచ్చేసి మల్లన్న సాగర్ రిజర్వాయర్ తెలంగాణలో ఈ పొజిషన్ ఫిలప్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్ సంబంధించి చేయడానికి. అండ్ ఇంకొకటి అయితే తుమ్మలపల్లి పులివెందుల ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ నడిచే దాని కింద ఫిలప్ చేయడానికి అయితే ఈ పొజిషన్స్ని వాళ్ళు విడుదల చేశారు. దీంట్లో అయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చేసిన వారు, 3 years ఫుల్ టైం చేసిన వారు కావాలి. తర్వాత ఈ పొజిషన్కి అయితే బీఎస్సీ ఇన్ ఫిజిక్స్, జియాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ చేసిన వారైతే పొజిషన్స్కి అర్హులండి. తర్వాత వచ్చేసి 7, 8 కొన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. వాటికి సంబంధించి చూసుకుంటే మళ్ళీ మల్లన్న సాగర్ రిజర్వాయర్లో తెలంగాణలో ప్రాజెక్ట్ అసోసియేట్ కింద 1 పొజిషన్. ఇక్కడ మాత్రం ఎంఎస్సి, ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అండ్ జియో ఫిజిక్స్లో మెయిన్గా చేసిన వారైతే ఈ పొజిషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ పార్ట్ 1, ఇందులో కూడా తుమ్మలపల్లి పులివెందులో సంబంధించిన వారు పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పీజీ చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి టెక్నికల్ రిపోర్ట్ ఫర్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్టు సంబంధించి చూసుకోవడానికి అయితే 2 పొజిషన్స్ తోటి ప్రాజెక్ట్ అసోసియేట్ కింద ఎంఎస్సి, పీజీ చేసిన వారు, జియో ఫిజిక్స్లో మెయిన్గా చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత అజంతా రైల్ టనెల్కి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ చేయడానికి ఒక పొజిషన్ అయితే ఉంది. దాంతోపాటు మన్మాడ్ ఇండోర్ రైల్ టనెల్ సంబంధించి పొజిషన్కి సంబంధించి ఒక పొజిషన్ అయితే ఉంది. దీంట్లో కూడా పీజీ చేసిన వారైతే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు వారు కొన్ని డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా అడిగారు. ఇక మ్యాపింగ్ అండ్ ట్యాపింగ్ అండ్ క్రిటికల్ మెటల్స్ అండ్ మినరల్స్ సంబంధించినటువంటిది పొజిషన్కి 2 members కావాల్సి వస్తుంది. దీంట్లో కూడా పీజీ రిలేటెడ్గా అయితే వారు ఉండైతే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా చూసుకుంటే CO2 స్టోరేజ్ సైట్స్ ఇన్ అప్లైలో ఇండియాలో చేసుకోవడానికి అయితే ప్రాజెక్ట్ అసోసియేట్ కింద అయితే ఒక పొజిషన్ ఉంది. ఇక్కడ కూడా ఎంఎస్సి, ఎంటెక్ చేసిన వారు మెయిన్గా జియో ఫిజిక్స్, మెరైన్ జియో ఫిజిక్స్ ఎక్స్ప్లోరేషన్ ఈ పొజిషన్స్లో బ్రాంచెస్లో చేసిన వారైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా కొన్ని సెసిమిక్ డేటా అండ్ ఇంటర్ప్రిటేషన్ జాబ్ రిక్వైర్మెంట్గా అడిగారు వారు. ఇవన్నీ కూడా 7th రోజు కండక్ట్ చేస్తారు. దాంతోపాటుగా వచ్చేసి రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక పొజిషన్ ఉంది. అండ్ అటామిక్ ప్లాంట్ కాప్ గుజరాత్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా చూసుకునే దానికి ఇంకొక పొజిషన్ ఉంది. ఇక్కడ కూడా పీజీ పొజిషన్సే వారు అడిగారు. అండ్ ఇంకొకటి వచ్చేసి సిఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ స్కిల్స్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేయడానికి, ఈ ప్రాజెక్ట్లో చేయడానికి అయితే ప్రాజెక్ట్ అసోసియేట్ 2 కింద ఒక పొజిషన్ అయితే ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో కూడా పీజీ రిక్వైర్మెంట్ అడిగారు. తర్వాత 7th తర్వాత 11/8/2026 రోజు ఇంకొన్ని ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఎక్స్ప్లోరేటరీ వెల్స్ ఆఫ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ప్రాజెక్ట్ చూసుకోవడానికి 2 పొజిషన్స్ కావాలి. ఇక్కడ ఎంఎస్సి, ఎంటెక్ ఇన్ జియాలజీ, అప్లైడ్ జియాలజీ, ఎర్త్ సైన్సెస్ ఈక్వలెంట్లో కావాల్సిన వారు కావాలి. అండ్ తర్వాత వచ్చేసి ఎక్స్ప్లోరేటరీ వెల్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో వచ్చేసి ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ కింద అయితే ఒక పొజిషన్ అయితే ఉంది. ఇక్కడ కూడా ఎంఎస్సి, ఎంఎస్సి ఎంటెక్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మళ్ళీ 11/8/2026 రోజు ప్రాజెక్ట్ సైంటిస్ట్ కింద ఒక పొజిషన్ అయితే ఉంది.
పిహెచ్డి ఇన్ జియాలజీ, అప్లైడ్ జియాలజీ, ఎర్త్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్ చేసినవారు, మళ్ళీ దాంతోపాటు 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, సెడిమెంటరీ ప్రావిన్స్ అనాలిసిస్లో ఉన్నవారైతే ఈ పొజిషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ అనే శాలరీకి సంబంధించి చూసుకుంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ వారికి అయితే 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది. వారికి 30 సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ లిమిట్. దాంతోపాటు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్కి ఉంటుంది, అండ్ 3 years ఫర్ ఓబీసీ ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ వారికి అయితే 25,000 రూపాయలు ఇస్తారు. 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. 31,000 ఎవరికి ఇస్తారనేది అది నేను చెప్తాను. ఇక్కడ కూడా 35 years అనేది ఎబో ఏజ్. తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ 2 కింద అయితే 28,000 ప్లస్ 35,000 ప్లస్ హెచ్ఆర్ఐ ఇస్తారు. 35 ఏజ్ లిమిట్ అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్కి మాత్రం 49,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఐ ఇస్తారు. ఏజ్ లిమిట్ అయితే 40 years అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 3 వరకు అయితే 78,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. 45 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. ఇక 31,000 అండ్ 35,000 ఎవరికి ఇస్తారంటే క్వాలిఫైడ్ సిఎస్ఆర్, యూజీఎస్సీ, ఐసీఆర్, ఐసీఎంఆర్, నెట్ ఇంక్లూడింగ్ ఇంటర్న్ లెక్చరర్షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ ఆర్ గేట్ ఆర్ దోస్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ డీబీటీ, డిఎస్టీ ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఎనీ అదర్ ఏజెన్సీస్ ఇన్స్టిట్యూట్స్లో ఎవరికైతే సర్టిఫికేట్ అయి ఉండి ఎలిజిబిలిటీ ఉందో వారందరికీ కూడా ఒక శాలరీ అనేది ఎక్కువ ఇస్తారు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే మీరు మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిపోర్టింగ్ టైం 8:30 నుంచి 10 AM వరకే వెన్యూ దగ్గర ఉండాల్సి ఉంటుంది. తర్వాత వెన్యూ దగ్గరికి ఎవరైనా 10 AM తర్వాత వస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు. తర్వాత వెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే సిఎస్ఆర్ నేషనల్ జియోగ్రఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నియర్ ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్ ఉప్పల్, ఇక్కడికి మాత్రం వారికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో అప్లికేషన్ ఫామ్ అనేది లింక్ నేను ఇస్తాను కదా, అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక సెల్ఫ్ అటెస్టెడ్ డీటెయిల్స్ అనేది కూడా పాస్పోర్ట్, మీ ఎక్స్పీరియన్స్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీకు సంబంధించిన కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ ఇయర్ సెమిస్టర్స్, ఈ ఇయర్ స్టూడెంట్స్ హు ఆర్ వెయిటింగ్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అటెండ్ ద ఇంటర్వ్యూస్ అండి. ఎటువంటి తప్పుడు సమాచారం మాత్రం అందించకూడదు. తర్వాత ఈ పొజిషన్స్ ఎప్పటి వరకు ఉంటాయంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్, ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటిన్యూషన్ వరకు ఉంటుంది. తర్వాత ఎక్స్టెండబుల్ కూడా ఉంటుంది. అది కూడా ప్రాజెక్ట్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ కండక్ట్ ఆఫ్ ద అపాయింట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ మీద అయితే ఉంటుంది. ఈ నో టీఏడిఏ విల్ బి పేడ్ ఫర్ అటెండింగ్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ అండి. ఇక ఆలస్యం ఎందుకంటే ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా ఈ పొజిషన్స్కి సూటబుల్ అనుకుంటున్నారో వారు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ అయ్యండి. ఇక ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకుంటే మీకు కంటిన్యూస్గా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వారు ఎవరైనా సూటబుల్గా అనిపిస్తున్నారు ఈ జాబ్ కంటే మాత్రం వారికి కూడా షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద జాబ్ ఆస్పిరెంట్స్.